నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. నా పేరు కొంతమంది మీలో కొంతమంది రైతులు వినే ఉంటారు. నా పేరు బలిజేపల్లి శరత్ బాబు. నేను హిందూ, డౌన్ టు ఎర్త్ లాంటి మ్యాగజైన్స్లో కూడా వ్యవసాయం మీద ప్రత్యేకంగా వ్యాసాలు రాస్తూ ఉండేవాడిని ఆంగ్లంలో. అయితే తెలుగులో కూడా సాక్షి పత్రికలో సుమారు 8-9 సంవత్సరాలు బలిజేపల్లి శరత్ బాబుగా ఎడిటోరియల్ వ్యాసాలు కూడా రాశాను. అయితే 2018 తర్వాత నేను జాతీయ వ్యవసాయ మండలిలో శాస్త్రవేత్తగా, అంటే కేంద్ర స్థాయి వ్యవసాయ పరిశోధన సంస్థ మండలి, దాని కింద కూడా ప్రతి రాష్ట్రంలో కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి పరిశోధనతో పాటు అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా, ఐఆర్ఐ, పూసా అని మీరు వినే ఉంటారు, పూసా లాంటి ఇన్స్టిట్యూట్స్ కూడా ఢిల్లీలోను, తర్వాత డైరీ మీద కర్నాల్లో ఒక ఇన్స్టిట్యూట్, వెటర్నరీ ఇన్స్టిట్యూట్స్, ఇట్లాంటి ప్రత్యేకమైనటువంటి ఐసీఆర్ కింద కొన్ని అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. అయితే మామూలు సామాన్యమైనటువంటి విశ్వవిద్యాలయాలకి యూజీసీ ఎటువంటిదో, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, తర్వాత వెటర్నరీ విశ్వవిద్యాలయం, వీటన్నిటికి కూడా యూజీసీ లాంటి కేంద్రీయ సంస్థ ఐసీఆర్ అంటారు. సో ఈ ఐసీఆర్ ప్రతి పంటకి సంబంధించినటువంటి అంశాల మీద రీసెర్చ్, తర్వాత దాని మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇట్లాంటివన్నీ కూడా ఐసీఆర్ సంస్థ టేకప్ చేస్తుంది. అయితే మనకి హైదరాబాద్లో ఐసీఆర్కి సంబంధించినటువంటి సంస్థలు చాలా ఉన్నాయి. మీ అందులో ఒక సంస్థ నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ అనేటటువంటి ఒక సంస్థ. ఆ సంస్థలో నేను తెలుగులో చెప్పుకోవాలంటే జాతీయ జన్యు వనరుల బ్యూరో. అంటే జాతీయ జన్యు వనరుల బ్యూరో అంటే దేశ స్థాయిలో మనకి కమ్యూనిటీ సీడ్ బ్యాంక్స్ అని విని ఉంటారు మీరు. అలానే జాతీయ స్థాయిలో మనకి అన్ని పంటలకి సంబంధించినటువంటి జన్యువులు, అంటే మూలాలు, ప్రతి పంటకి కూడా హైబ్రిడ్స్ వచ్చాయి, వెరైటీస్ వచ్చాయి అంటే దానికి మూలాలు రైతుల దగ్గరే, పాత విత్తనాలు అనమాట. పాత విత్తనాలు కానీ ట్రైబల్స్ దగ్గర ల్యాండ్ రేసెస్ అంటారు. వీటన్నిటిని కూడా మూలాలు సేకరించి జీన్ బ్యాంక్లో పెట్టడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి సంస్థలో పనిచేసిన వాడిని నేను. ఎన్బిపిజిఆర్, నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్. దానికి క్షేత్రీయ స్థాయిలో హైదరాబాద్లో ఒక రీజనల్ సెంటర్ ఉంది. దాంట్లో నేను ఆ ఇన్స్టిట్యూట్కి డైరెక్టర్గా కూడా పనిచేశాను. అయితే ఈ సంస్థ యొక్క నేను మిరపకాయల గురించి మాట్లాడబోయే ముందు 2-3 విషయాలు, లేదా మిరపకాయల గురించి ముందు మాట్లాడుతున్న తర్వాత జాతీయ జన్యు వనరుల బ్యూరో గురించి కూడా కొన్ని విషయాలు రైతులకి, రైతు సంఘాల వారికి నిజంగా తెలియాల్సిన అవసరం. ఎందుకంటే ఈ విషయాల్లో కూడా ఇప్పుడున్న ప్రభుత్వాలన్నీ కూడా, కేంద్ర ప్రభుత్వం కోర్స్ అన్నిటికీ కూడా ముఖ్యంగా మనకి అన్యాయం జరగడానికి కారణం కేంద్ర ప్రభుత్వం తర్వాతే మనకి రాష్ట్ర స్థాయి అంశాల మీద కూడా కేంద్రం జోక్యం చేసుకుంటూ, ఆ జోక్యాలు ఎంత మీ అందరికీ తెలుసు. గత 2 సంవత్సరాల క్రితం జాతీయ స్థాయిలో రైతులు ఎంత పోరాటం, ఆ పోరాట పటిమ చూస్తూ ఉంటే నిజంగా కూడా నేను కూడా వెళ్ళాను. ఢిల్లీకి వెళ్ళి వాళ్ళతో పాటు మాట్లాడి, వాళ్ళతో పాటు కూర్చొని రైతులు పడే కష్టాలన్నీ నేను స్వయంగా అక్కడ నుండి చూడటం జరిగింది. అవన్నీ కూడా చూస్తూ ఉంటే నాకెందుకో కొంచెం బాగా అనిపించేది. ఎందుకంటే సౌత్ నుంచి అనుకున్న స్థాయిలో రైతులు పార్టిసిపేట్ చేయకపోవటానికి కారణాలు దూరం మూలాన, పేదరికం మూలాన అంత స్థాయిలో దగ్గర పంజాబ్ రైతులు, హర్యానా రైతుల్లాగా ఆ పోరాటంలో పాల్గొనలేకపోవడం అనేది దానికి కారణం. అయితే తెలంగాణ నుంచి కూడా కొంతమంది రైతులు వెళ్ళడం జరిగింది. అనుకున్న స్థాయిలో కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే చాలా తక్కువ స్థాయిలో, ఇంకా కేరళ, తమిళనాడు నుంచి అయితే అసలు రిప్రజెంటేషనే లేనటువంటి పరిస్థితి నేను చూశాను. అక్కడ రైతులతో మాట్లాడాను, పంజాబ్ రైతులతోనూ మాట్లాడి అక్కడ వాళ్ళకి అది ఎందుకు మీకు ప్రస్తావించాల్సిన అవసరం వచ్చిందంటే, ఆ రోజు ప్రధానమంత్రి 3 చట్టాలు విత్డ్రా చేసుకునే టైంలో ఎంఎస్పి గురించి ఒక కమిటీ వేస్తాము, ఆ కమిటీ ద్వారా మీకు
రావాల్సినటువంటి ఎంఎస్పి మీద కమిటీ నిర్ణయాలు తీసుకుంటుంది. కమిటీ రికమెండేషన్స్ ఇస్తుంది. దాని ద్వారా మేము ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పి ఆ తర్వాత దాని మీద వెనక్కి పోయిన తర్వాత కూడా పోయిన సంవత్సరం మళ్ళా రైతులు మళ్ళీ ఉద్యమించడం జరిగింది. అయితే ఆ ఉద్యమం ద్వారా కూడా ఉద్యమం కూడా మరలా చెప్పబడిపోయింది. ఇంతవరకు ఆ నిర్ణయం మీద ప్రభుత్వం ఒక్కరోజు కూడా మరలా ఆ సందర్భం ప్రస్తావన రైతు మీరు అందరూ అనుకుంటారు శాస్త్రవేత్త, నాలాంటి శాస్త్రవేత్త నేను ఎప్పుడు కూడా ఐసీఆర్ గవర్నింగ్ బాడీతో కూడా ఇలాంటి విషయాలు అందరూ మాట్లాడరు. నిజమే ఆ విషయం. శాస్త్రవేత్తలు అధికారులు కూడా మాట్లాడితే వీటికి త్వరగా సాఫల్యం దానికి మనకి సొల్యూషన్స్ దొరికే అవకాశం ఉంటుంది. కానీ రైతుల్లో కూడా అందరూ రైతు నాయకులు మాత్రమే మాట్లాడతారు. కానీ రైతులకు ఉన్నటువంటి వ్యధని అధికారులు కానీ శాస్త్రవేత్తలు కానీ స్వయంగా ఫీల్డ్లో వెళ్ళి తెలుసుకుంటూ ఉంటాము. అవి మాట్లాడటానికి భయపడటం అనేది ఎందుకు భయపడతారో తెలియదు. ఎందుకంటే రైతు కన్నా కానీ అధికారులు శాస్త్రవేత్తలు ఎన్నో రెట్లు సుఖంగా ఉన్నారు. మాకు ఒక సంవత్సరం అంతా కష్టపడితే 1 లక్ష రూపాయలు సంపాదించాలంటే రైతుకి ఎంత కష్టమో, అదే ప్రభుత్వ ఉద్యోగులకి 1 లక్ష పైన 3 లక్షల దాకా జీతం సంపాదించుకుంటూ కనీసం రైతుల గురించి మాట్లాడకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే ముఖ్యంగా మనం మిర్చి గురించి మాట్లాడుకుంటే, మిర్చి ఎందుకు అసలు భారతదేశం నుంచి మిర్చి ఎగుమతులు ఇంత ప్రాముఖ్యత ఎందుకు ఉందంటే, భారతదేశంలో పండించేటటువంటి మిర్చి అన్ని దేశాల్లో కూడా ఇప్పుడు గత 4, 5, 6 సంవత్సరాలుగా భారతదేశాల నుంచి దిగుమతుల కోసం యూరోప్ కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నది. మనకి అమెరికా, థాయిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ చుట్టుపక్కల ఉన్న దేశాలే కాకుండా యూరోప్ పచ్చిమిరపకాయలు చాలా ముందు నుంచి కూడా పచ్చిమిర్చిని ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. పచ్చిమిర్చిలో నానా కారణాలతో అందులో రెసిడ్యూస్ ఉన్నాయని, తర్వాత క్వాలిటీ లేదని చెప్పేసి ఎన్నోసార్లు యూరోప్ రిజెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి పచ్చిమిర్చి అంశం కంప్లీట్గా వేరే. అయితే ఎర్ర మిరపకాయలను మాత్రము గత 6-7 సంవత్సరాల నుంచి భారతదేశం నుంచి ఎగుమతులు చాలా గణనీయమైనటువంటి స్థాయిలో పెరిగాయి. ఎందుకు పెరిగాయంటే మన మిర్చిలో ఉన్నటువంటి క్వాలిటీస్ అటువంటివి. మిర్చిలో మన రంగులోనే కాకుండా అందులో ఉన్నటువంటి క్యాప్సిసిన్ అనేటటువంటి ఒక అంశం ఉంటుంది. ఆ క్యాప్సిన్ అనే అంశము, ఆ క్యాప్సిన్ ద్వారానే హీట్ అంటారు. అది మంట తెలుగులో మనం చెప్పుకోవాలంటే మామూలు ఆంగ్లంలో హీట్ అంటారు. ఆ హీట్ ని SH అనే యూనిట్స్ లో కొలుస్తారు. ఆ హీట్ స్థాయిని బట్టి కూడా, రంగును బట్టి కూడా అంతర్జాతీయ మార్కెట్ లో దానికి రేటు నిర్ణయించబడుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా 3 రకాలు మిర్చి మీ అందరికి తెలుసు కూడా. మనకి గుంటూరు సన్నం అని, తేజ అని, ఇవి 2 కూడా ఆల్మోస్ట్ ఒకటే రకంగా ఉంటాయి. ఇందులో మంచి రంగుతో పాటు మంచి హీట్ అంటే క్యాప్సిసిన్ కంటెంట్ కూడా గణనీయమైన స్థాయిలో ఉంటుంది. ఇంకొక బ్యాడిగా అనే ఒక రకం ఉంది. అది కర్ణాటకలోనే ఎక్కువ శాతం, ఆంధ్రప్రదేశ్లోను, మరి తెలంగాణ, ఖమ్మం, నాకు తెలిసి పక్క జిల్లాలో కూడా ప్రయత్నం చేసినట్టుగా విన్నాను. ఎక్కడైతే పండిస్తున్నారో లేదో నాకైతే తెలియదు. బ్యాడగి పండిస్తున్నారండి ఇక్కడ. బ్యాడగి అనేది చాలా ఎక్కువ రేట్ ఉంటుంది. అంటే అది ప్రత్యేకంగా చూడటానికి కూడా ముడతలుగా ఉంటుంది. మీరు కాశ్మీర్ మిర్చిని కూడా అదే అంటారు. అయితే అది దాంట్లో మంట చాలా మోడరేట్ స్థాయిలో ఉంటుంది. దాని రేటు 63, 64, 67 వేలు కూడా క్వింటాల్కి పలుకుతుంది. అంటే మినిమం మనకి తాలుగాయలు మామూలు మిర్చిలో 1000, 1500, 3000 దాకా పలికితే, అది తాలు మిర్చి మిరపకాయ కూడా 3000, 3500 నుంచి మొదలవుతుంది. 67,000 క్వింటాల్ దాకా పోతుంది బ్యాడ్కి. అయితే నాకు తెలిసి మన ఖమ్మం జిల్లాలో కానీ, నల్గొండ జిల్లాలో కానీ ఈ పంటను పండించరు. ఆంధ్రప్రదేశ్లో కూడా పండించరు. కర్ణాటకలో మాత్రం అదే 90%, 70 నుంచి 90% రైతులు అదే పండిస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణనే కాకుండా బ్యాడగి రైతులు కూడా చాలా ఇబ్బంది అది కేవలము 20,000, 13 నుంచి 18,000, 28,000 కూడా అమ్మారు మొదట్లో. ఈ మార్కెట్ ఈ సంవత్సరం మొదలైనప్పుడు డిసెంబర్, జనవరిలో అని విన్నాను. అయితే అక్కడ కూడా రైతులు చాలా,
అంటే మనకి దాదాపు 15 నుంచి 20 క్వింటాలు పడుతుంది మన మిరపకాయలు. అక్కడ వాళ్ళకి చాలా తక్కువ పంట వస్తుంది. అందువలన దాని రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అది కనీసం 10 క్వింటాలు పడితే రైతులు లాభాల్లోకి వెళ్ళిపోతారు. మనకి ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది గత సంవత్సరం చీడపీడల ద్వారా దాదాపు 15-20 క్వింటాలు రావాల్సింది నేను విన్నది ఏంటంటే గుంటూరు కానీ ఖమ్మంలో కానీ 9, 10, 12 క్వింటాల్స్ దాటి రావట్లేదని విన్నాను. అయితే ఇటువంటి క్వాలిటీస్ ఉన్నటువంటి మిరప పంట ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా ఇలాంటి మిరప పంట. అందుకని భారతదేశం నుంచి పంటల దిగుమతి కోసం వేరే దేశాలు ఎగుమతి మనకి మొదలైంది. అయితే మనకి రేట్లు ఎందుకు తగ్గాయి, ఎందుకు సడన్ గా ఈ సంవత్సరం మాత్రమే ఇందులో వ్యవసాయదారుడు ఎందుకు నష్టపోతున్నాడు అంటే దీనికి అనేకమైనటువంటి కారణాలు చెప్పుకొస్తున్నారు. అయితే శాస్త్రవేత్తగా నేను తెలుసుకున్నది ఏంటంటే పంటలో దిగుబడి తగ్గడానికి కారణం మీ అందరికీ తెలుసు, తామర పురుగు కానీ చీడపీడల వర్షాలు అధికంగా పడటంతో తర్వాత వాతావరణంలో ఉన్నటువంటి మార్పుల ద్వారా పంట దిగుబడి తప్పకుండా తగ్గింది. దాంతో పాటుగా అనేక రైతులు గత 5, 6, 7 సంవత్సరాలలో మిర్చికి రైతు బాగా లాభపడ్డాడు. బాగా అంటే కనీసం వేరే పంటలతో కంపేర్ చేస్తే రైతు లాభాల్లోనే ఉన్నాడు. అయితే అది అలానే ఉంటుంది అనుకోని ఈ సంవత్సరం కూడా చాలా ఎక్కువగా రైతులు మిరపని నమ్ముకొని మిరప ఎక్కువగా సాగు చేయడం జరిగింది. అయితే పోయిన సంవత్సరం కూడా మార్చి నుంచి ఆ పంట తగిన అనుకున్నంతగా రేటు రావటం లేదని చెప్పేసి ముఖ్యంగా గుంటూరు జిల్లా వాళ్ళైతే వాళ్ళకి నాకు తెలిసి మనకి ఇక్కడ కోల్డ్ స్టోరేజెస్ అంతగా లేవని విన్నాను నేను. గుంటూరు వాసులకు మాత్రం కోల్డ్ స్టోరేజ్ బాగానే ఉన్నాయి కాబట్టి అందులో పెట్టుకున్న దాదాపు 30 నుంచి 40 లక్షల టన్నుల దాకా అందులో దాచుకున్నారు. దాని మూలాన్ని కూడా అంటే కొత్త పంట రావడం జరిగింది, తర్వాత పాత పంట నిల్వలో ఉన్నాయి. అది ఒక రెండో కారణం. అంటే కారణాలు ఎన్నున్నా సరే ఎగుమతి మన దేశం నుంచి ఎగుమతి స్థాయి పెరగాల్సి ఉంది. ఎందుకంటే అలాంటి మనకి నమ్మకాలని ప్రభుత్వం కలుగు చేయడం కూడా జరిగింది. అలా అమ్మకాలు కొనుగోళ్లు కూడా అలా జరిగాయి. యాక్చువల్గా కొనుగోలుదారులు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు మనం అనుకున్నంత మార్కెట్లో కొనుక్కునే వాళ్ళంతా కూడా ఎక్స్పోర్ట్ చేయరు. వీళ్ళు కూడా మధ్యవర్తులే, దళారులు. వాళ్ళు ఎక్స్పోర్టర్స్కి అమ్ముతారు. ఇక్కడ మన దగ్గర మార్కెట్లో కొనుక్కొని అట్లీ ఒక 8, 9, 10 అంతర్జాతీయ ఎగుమతులు చేసేటటువంటి సంస్థలు అంతే ఉన్నాయి, వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. కానీ మనం చూసే కొనుగోలుదారులు అందరూ కూడా దళారులే. నేను ఇక్కడ రైతు సంఘాలకి చెప్పేది ఏంటంటే ఈ స్థాయి నుంచే ఖమ్మం నుంచే మనం ఎక్స్పోర్ట్ చేయగలిగేటటువంటి మీరు ఎఫ్పిఓలుగా ఇక్కడ నాకు తెలిసి ఖమ్మంలో కూడా ఎఫ్పిఓలు అంటే సంఘాలుగా ఏర్పడ్డారంటే సంఘాలుగా కూడా కంపెనీలుగా ఏర్పడి రిజిస్టర్ చేసుకోవడం మంచి. సంఘాలుగా ఏర్పడ్డారని తెలుసు నాకు. ఈ సంఘాలు పటిష్టంగా ఉండాలంటే అందరు రైతులు కూడా సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా మనకి లాభం చేకూర్చి రాబోయే రోజుల్లో మనము ఒక్క రైతు, ఇండివిజువల్ రైతు, ఒక 2-3 రైతులు ఏమీ సాధించగలిగే పరిస్థితులు లేవు. అలాంటి నిర్ణయాలు అంతర్జాతీయ ఎగుమతులకు కూడా మనం ఒక సంఘటితంగా ఉంటేది తప్ప మనం ఏమి రైతు లాభసాటి వ్యవసాయం చేయాలంటే కూడా ఈ ఎఫ్పిఓలు అందరూ కలిసి సమిష్టిగా వ్యవసాయం చేస్తూ సమిష్టిగా అమ్మకాలకు కూడా మనందరం కూడా కలిసి నిర్ణయాలు తీసుకుంటే తప్పితే మనం ఇండివిజువల్గా ప్రతి రైతు లాభపడే అవకాశం లేదు. కాబట్టి ఎఫ్పిఓలుగా ఇంకా గట్టిగా కూడా ఏర్పడి మన నిర్ణయాల్ని ప్రభుత్వానికి ఎప్పుడు తెలియజేసుకుంటూ ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. తర్వాత మార్కెట్ ఇప్పుడు మీ అందరికీ తెలుసు, బీజేపీఎస్ఏ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ యూనివర్సిటీలో మార్కెట్ స్టడీ చేస్తా ఉన్నారు. మార్కెట్లో అంటే ట్రెండ్స్ రాబోయే రోజుల్లో కూడా మార్కెట్ ధర ఎలా ఉండబోతుంది అనేటటువంటి పరిశోధన ఒక టీముని నియమించడం జరిగింది. వాళ్ళు ప్రతి నెల కూడా అంతర్జాతీయ మార్కెట్లో మిర్చికి అవసరాలు ఎటువంటివి ఉన్నాయి, మిర్చి ధర ఎలా ఉంది, మనం ఎగుమతి చేస్తే ఏ దేశాలు దిగుమతి కోసం చూస్తూ ఉన్నాయి అనే స్టడీ చేస్తూ వాళ్ళు
ప్రొజెక్ట్ చేస్తూ ప్రతి నెల కూడా ఈ రేట్ ఎలా ఉండబోతుంది అనే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అయితే నేనేమంటానంటే కనీసం రైతు ఇండివిజువల్ రైతు సంఘాలు అనేవి ఈ ప్రతి రైతు సంఘం కూడా వాళ్ళ మీద అక్కడి నుంచి సమాచారం సేకరించే పరిస్థితి, నేను చెప్పే మాటలు మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి. ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఫోర్కాస్ట్ చేసేటటువంటి కమిటీ తోటి సంప్రదింపులు ప్రతి నెల కూడా సమాచారం మనం అడిగితే వాళ్ళ లిస్టులో పెడతారు మనల్ని కూడా, మనకు ఆ సమాచారం అందించే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు ఈ మాత్రం అవి. నేను వాళ్ళతోటి ఈ మధ్య మాట్లాడటం కూడా జరిగింది. వాళ్ళు చెప్పే అంశాలు కానీ వాళ్ళు చేసిన ఫోర్కాస్ట్ కూడా చాలా వరకు చాలా నిజాయితీగా చేస్తారు, చాలా కరెక్ట్గా కూడా చేస్తూ ఉంటారు. అందుకని రైతు సంఘాలు ప్రత్యేకంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఈ కమిటీ తోటి అనుసంధానం చేసుకుంటూ ఉండాలని కూడా నేను నా సైడ్ నుంచి నేను చెప్తా ఉన్నాను. తర్వాత అంతర్జాతీయంగా దిగుమతుల్లో మన చుట్టుపక్కల ఉన్న మిరప ప్రతి సంవత్సరం దిగుమతి చేసుకునే దేశాల్లో ఆందోళనలు ఈ మధ్య మీ అందరూ చూస్తున్న గత సంవత్సర కాలంగా ఆల్మోస్ట్ బంగ్లాదేశ్లో రాజకీయంగా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఉధృతంగా అక్కడ కొన్ని సంఘటనలు మీ అందరికి కూడా తెలుసు. అక్కడ షేక్ హసీనా ఆ దేశం నుంచి ఆమెని బయటకు నెట్టివేయబడి మన దేశంకి వచ్చి మన దేశంలో ఢిల్లీలో ఉన్నారు ఆవిడ. అయితే ఆ ఆందోళనకరమైనటువంటి రాజకీయ పరిస్థితులు మీకు తెలిసి శ్రీలంకలోనూ అయ్యాయి, బంగ్లాదేశ్లో అయ్యాయి. ఇవన్నీ కూడా మన దేశం నుంచి మిరపని దిగుమతి చేసుకునే ముఖ్యమైనటువంటి దేశాలు. థాయిలాండ్, తర్వాత అమెరికా సంగతి కూడా చెప్తాను నేను. సో ఈ దేశాలన్నింటిలో కూడా అక్కడ రాజకీయ పరిస్థితులు నార్మల్గా లేకపోవటం వలన వాళ్ళు మన దేశం నుంచి ఎగుమతి అయ్యే మిరపలో చాలా తేడా వచ్చింది. మిరపలో సరైన నిర్ణయాలు తీసుకోవాలి. అసలు బంగ్లాదేశ్, శ్రీలంక అయితే అసలు ఆపేసింది ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. బంగ్లాదేశ్ పరిస్థితుల మీద బంగ్లాదేశ్ కూడా ఎగుమతులు అలానే ఉన్నాయి మన దేశం నుంచి. తర్వాత అమెరికాకు భారతదేశంలో కూడా భారతదేశం కూడా సుంకాలు, అంటే మీ అందరికీ తెలిసి ఈ మధ్య ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత భారతదేశాన్ని చాలా అవహేళన చేయడం, భారతదేశంలో పన్నులు అంటే వాళ్ళు దిగుమతి సుంకాలు అంటారు కదా, మనం టారిఫ్స్ అంటాము. భారతదేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులన్నింటి మీద కూడా భారతదేశం సుంకాలు అధికంగా విధిస్తుంది. అంటే మన దేశం అభివృద్ధి చెందే దేశం కాబట్టి మనకి వాళ్ళలాగా కొన్ని దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు వ్యవసాయ ముడి సరుకుల మీద కానీ వ్యవసాయ వస్తువుల మీద కానీ ఎగుమతులు చేస్తే వాటి మీద పెద్దగా సుంకాలు వాటి మీద వచ్చే లాభాలతోటి వాళ్ళ దేశాలు నడవు. మన దేశం ప్రతి అంశం మీద కూడా ఏదో కొంత ప్రభుత్వం సంపాదించాలి. ఎందుకంటే మనం ఉన్న ఆర్థిక స్థాయి అటువంటిది. అందుకని మన దేశం నుంచి ఎగుమతి అయ్యే వస్తువుల మీద అన్నింటి మీద కూడా సుంకాలు అధికంగా ఉన్నాయి అనేటటువంటి WTO ఒప్పందం ప్రకారం కూడా అవి మ్యూచువల్లీ అడ్జస్ట్ చేసుకుని మ్యూచువల్గా రెండు దేశాల మధ్య ఎగుమతి దిగుమతులు జరుగుతున్నప్పుడు ఆ రెండు దేశాలు కలిసి ఈ సమీక్ష చేసుకొని మేమైతే ఈ మాత్రం కన్నా మేము సుంకం విధించాల్సి వస్తుంది, టారిఫ్స్ అంటారు ఇంగ్లీష్లో. అలాంటి టారిఫ్స్ మేము తప్పదు. అలాంటి మాట మన దేశ ప్రధాని ఈ మధ్య వాళ్ళతోటి సమావేశం జరిగినప్పుడు ఆయన సైలెంట్గా ఉండిపోయారు. అది మీరు విమర్శ చేస్తున్నారు అనుకోవచ్చు, కానీ ట్రంప్ భారతదేశాన్ని ఒక రకంగా అవమానిస్తూ ఉంటే కూడా టారిఫ్స్ గురించి మాట్లాడలేదు. తర్వాత ఇంకా కొన్ని విషయాలు ఆ దేశంలో మన దేశం నుంచి వెళ్ళినటువంటి విద్యార్థులు అక్కడ ఉద్యోగాలు కోసం భారతదేశంలో ఉద్యోగాలు దొరకడం వెళ్ళిన వాళ్ళందరినీ కూడా ఎలాంటి ట్రీట్మెంట్ చేశారో మీ అందరికీ తెలుసు. ఆ విషయాలు నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నప్పుడు ఇంపోర్ట్స్ విషయం కూడా ఆ కంట్రీ మన దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకునే విషయంలో ముఖ్యంగా అందరూ ఒక మాట మాట్లాడాల్సిన అవసరం ఉంటుండే మన ప్రధాని గారికి. మన దేశం నుంచి వెళ్ళినటువంటి సలహాదారులు కానీ సెక్రటరీస్ కానీ వాళ్ళు కూడా సైలెంట్గా ఉన్నారు. ఎటువంటి దాంతో ఏం జరుగుతూ ఉంది ఇప్పుడు ఆ దేశం కూడా ఈక్వల్గా మీరు ఎంతైతే సుంకాలు వేస్తున్నారు మా దేశం నుంచి ఎగుమతి అయ్యే వస్తువుల మీద కూడా మేము కూడా అలానే సుంకాలు వేస్తాము అనేటటువంటి ధోరణితోటి అక్కడ అమెరికాకి ఈ సంవత్సరం నుంచి యాక్చువల్గా నేను కొన్ని రిపోర్ట్స్ చదివాను. అమెరికా కూడా ఈ సంవత్సరం దిగుమతులు వాళ్ళు ఎక్కువ మనం ఎగుమతి చేయాల్సిన అవకాశం ఉంటాయి మిర్చి, అలాంటిది స్తబ్దుగా అయిపోయింది. అంటే అమెరికా ఎగుమతులు కూడా ఆగిపోయాయి. దాంతో అనేక భారతదేశం నుంచి మిరప
దిగుమతి చేసుకునే దేశాల్లో చాలా వరకు సడన్ గా నేను ఇది ఇది ఒక రకమైనటువంటి కొన్నాళ్ళు మాత్రమే ఈ కష్టం ఉంటుందేమో, రాబోయే రోజుల్లో తప్పకుండా. ఎందుకంటే ఆ దేశాలకి వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఇంత క్వాలిటీ ఉన్నటువంటి మిరప వాళ్ళు వేరే దేశాలు ఎక్కడి నుంచి కూడా ఈ దిగుమతి చేసుకునే ఒక ఇంత క్వాలిటీ ఉన్న ఒక భారతదేశంలో మాత్రమే ఉంటుంది. క్వాలిటీతో పాటు వెరైటీ, వాళ్ళకి కావాల్సిన మోడరేట్ హీట్ ఉన్నటువంటి బ్యాడగి లాంటి ఇవి కానీ, తర్వాత అన్నిటికన్నా అత్యధిక హీట్ ఉన్నటువంటి మీకు తెలుసు భూత్ జలోకియా అనే ఒక నార్త్ ఈస్ట్ లో పండిస్తారు. నాగాలాండ్, తర్వాత మణిపూర్, అస్సాం రాష్ట్రాల్లో ఈ భూత్ జలోకియా అనేటటువంటి ఒక వెరైటీని సాగు చేస్తారు అక్కడ. అది అసలు మనం నోట్లో కూడా పెట్టుకోలేము, నోట్లో పెట్టుకుంటే పడిపోవటం, అంత హీట్ ఉంటుంది అందులో. అలాంటి రంగు కూడా మందుల్లో వాడతారు. తర్వాత రకరకాలైనటువంటి ఈ సాస్ లో కూడా చాలా తక్కువ మోతాదులో ఈ భూత్ జలోకియా అనేటువంటి వెరైటీని యూజ్ చేస్తారు. ఇలాంటి ప్రత్యేకమైనటువంటి అనేక వెరైటీలు మన దేశంలో పండుతాయి. ఇలాంటి డైవర్సిటీ ఉన్నటువంటి దిగుమతిదారులకు కావాల్సినటువంటి క్వాలిటీ మిరప వేరే ఏ దేశంలో కూడా లేదు కాబట్టి మనం చాలా స్ట్రాంగ్ గా ఉంటాం. అందుకే నేను చెప్పగలుగుతున్నాను ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి స్తబ్దు ఏదైతే అన్స్టేబుల్ గా ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ రాబోయే రోజుల్లో తప్పకుండా మారిపోతుంది. ఎందుకంటే రాజకీయ పరిస్థితులు క్రమంగా అవి అక్కడ కూడా సర్దుకుంటా ఉన్నాయి, బంగ్లాదేశ్ లో కూడా సర్దుకుంటా ఉన్నాయి. ఎందుకంటే ట్రంప్ ఒక రకంగా అతను దుడుకు స్వభావం కలిగిన రాష్ట్రపతి ఆ దేశానికి వచ్చారు. అయితే ఆయన కొన్ని నిర్ణయాలు బాగానే ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అంటే యుద్ధాలు ఆఫ్ చేసే క్రమంలో ఉక్రెయిన్ రష్యా యుద్ధం కానీ, తర్వాత మిడిల్ ఈస్ట్ లో యుద్ధం కూడా, కానీ ఆయన కారణాలు వేరే ఉన్నాయి. తప్పకుండా అక్కడ వాళ్ళ స్వార్థం చాలా ఉంది. ఎందుకంటే గజా అనేటటువంటి పాలస్తీనాకి చెందినటువంటి ఆ భూభాగాన్ని ఒక ఎలిబిగా చూపించి ఇజ్రాయెల్ వాళ్ళతోటి యుద్ధం చేస్తూ ఉంది. అనేక వేల మంది మీ అందరికీ తెలుసు వసూలు పడడం జరిగింది. ఆ దేశాన్ని, ఆ గాజా స్ట్రిప్ ని నేను కంట్రోల్లో తీసుకుంటాననే మాట, గ్రీన్ ల్యాండ్ నేను కంట్రోల్లో తీసుకుంటానని, గజా స్ట్రిప్ నేను తీసుకుంటానని, పనామా కెనాల్ అమెరికా ఆధీనంలోకి తీసుకుంటామని, తర్వాత పక్కనే ఉన్న కెనడా దేశాన్ని తన ఇంకో రాష్ట్రంగా కలుపుకుంటామని, ఇలాంటి దుందుడుకు స్వభావం కలిగిన అతను దుందుడుకు నిర్ణయాలతోటి ప్రపంచంలో కొంతవరకు టెన్షన్స్ రైజ్ అయ్యాయి. అయితే ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. మన భారతదేశానికి సంబంధించిన వీసాల విషయంలో కూడా దుడుకు నిర్ణయాలు తీయడం జరిగింది. అక్కడ యాక్చువల్గా అది ఎప్పుడో అమెరికా వాళ్ళ రాజ్యాంగం ఏర్పడిన అప్పటి నుంచి కూడా ఆల్మోస్ట్ ఆ దేశానికి వెళ్ళి అక్కడ పిల్లలు పుట్టితే ఆ పిల్లలు అక్కడ సిటిజన్స్ అవుతారు. అలాంటి నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకోవడం, ఆయన సంతకం పెట్టిన మొదటి రోజు దాన్ని కూడా విత్డ్రా చేయడం జరిగింది. అయితే కోర్టులన్నీ కూడా ప్రతి రాష్ట్రంలో కూడా, అమెరికాలో ఉన్న ప్రతి రాష్ట్రంలో కూడా అక్కడ న్యాయస్థానాలన్నీ కూడా దాన్ని అబ్జెక్ట్ చేసి ప్రస్తుతానికి వీసాల మీద కూడా అలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఇవన్నీ ఎంత దుర్గు స్వభావంతో ఆయన నిర్ణయాలు తీసుకున్నా సరే అంతర్జాతీయ మార్కెట్ల విషయంలో మాత్రము మనకి తప్పకుండా న్యాయం జరిగే, అంటే ఎగుమతులు అభివృద్ధి చెందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంకా సమ్మిట్ లెవెల్లో కూడా ఇంకా మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. మనకి టారిఫ్స్ విషయంలో కూడా మెత్తపడ్డట్టుగా తెలుస్తూ ఉన్నాయి. నిన్న మొన్న నేను కూడా ఒక ఐసీఆర్లో ఒక మీటింగ్ నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో అమెరికా నిర్ణయాలతోటి ఈ తగ్గిన దిగుమతి చేసుకునే కంట్రీలన్నింటిలో కూడా చాలా ప్రభావం పడింది. అందుకనే పక్క రాష్ట్రాలు దిగుమతి చేసుకునే దేశాలన్నింటిలో కూడా ఆ స్తబ్దు ఏర్పడింది. అందుకే మన మార్కెట్ యాక్చువల్గా నిజమే, మన మార్కెట్లు 30% మాత్రమే ఇప్పటి వరకు ఎగుమతి అవుతా ఉంది మిరపకాయలు పండించిన మిరపలో దేశంలో. కానీ అది గత 5-6 సంవత్సరాల్లో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రిక్వైర్మెంట్ క్రమేణా పెరుగుతూ వస్తుంది. యూరోపియన్ మార్కెట్ కూడా ఇండియన్ మిర్చి ఉంది కాబట్టి మనకి పెరుగుతుంది, ఆశ పెరుగుతూ ఉంది. కాబట్టి ఈ సంవత్సరం రైతులు ఎక్కువగా మిరప కూడా
సాగు చేయడం జరిగింది. అయితే నేనైతే శాస్త్రవేత్తగా రాబోయే రోజుల్లో కూడా మిరపకి మంచి భవిష్యత్తు ఉండబోతా ఉన్నది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ పరిస్థితి ఈ సంవత్సరంతో అంతమైపోతుంది అని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు కూడా ఈ సంవత్సరంలో కూడా గత 4-5 రోజుల్లో కూడా కొంచెం చాలా తక్కువ స్థాయిలో అయినా సరే మార్కెట్ ఉంచుకుంటున్నట్టుగా అనిపిస్తూ ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళి అక్కడ కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు. శివరాజ్ చౌహాన్ గారితో సంప్రదింపులు జరిపారు, సెక్రటరీలతో కూడా. అయితే వాళ్ళు బయటకు తీసుకొచ్చినటువంటి ఆ మిర్చి మిరప రేటు నిజంగా కూడా చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. 11,780, 12,000 మామూలుగానే కొంటామంటే మేము అడ్డొచ్చి మేము మీకు నష్టపోకుండా మేము చూస్తాము, మేము మీ ఉత్పత్తులను కొంటామని చెప్పడం చాలా హాస్య. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పరిమితం కావచ్చు, కానీ ఒకసారి ఆంధ్రప్రదేశ్లో నిజంగానే రైతుకి కష్టం వస్తే ఆదుకునే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే కనుక మిగతా రాష్ట్రాలకు కూడా అది అందుతుంది. అందులో పెద్ద, ఎందుకంటే ఇది రైతు అంటే ఎంఎస్పిలో లేని వస్తువులకు మాత్రమే ఇది ఇలాంటి పరిస్థితి. అంటే జాతీయ స్థాయి ఇద్దరు రాష్ట్ర స్థాయి నిర్ణయాలు, జాతీయ స్థాయి నిర్ణయాలు కలిసి కనీసం ఉత్పత్తిలో 25% వాళ్ళు ఒక నిర్ణయించినటువంటి ఒక రేటు ప్రకారం కొనడం జరుగుతుంది. అది ఇంటర్వెన్షన్, మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటారు. సో అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని చంద్రబాబు గారు వెళ్ళి అక్కడ దాన్ని 70% చేయండి, 25% కాదు అని అడిగారు. కానీ అందులో కూడా 25%లో కూడా కేవలం కేంద్రం 50%, మళ్ళా రాష్ట్రం 50% పంచుకోవాల్సిన దాని అందులో ఉన్నటువంటి రెగ్యులేషన్స్ ప్రకారం అలా చేయాలంటే రాష్ట్రం కూడా 50% పంచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అది రాష్ట్ర స్థాయి, మా దగ్గర డబ్బులు లేవు, మీరు 100% మీరే ఇవ్వండి అని ఆయన అడిగారు. అయితే అది ఆ నిర్ణయం అది ఎలా జరిగిందో తెలియదు, కానీ ఒక రేట్ అయితే నిర్ణయించారు 11,781. అది ఏమి నాకు తెలిసి అది ఇంప్లిమెంట్ కూడా అవ్వలేదు గుంటూరులో. సో అది ఒక రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అయితే వేరే రాష్ట్రాల్లో కూడా అది తప్పకుండా, అంటే అంతకన్నా దరిద్రంగా రేటు పడిపోతే కనుక తప్పకుండా మనకు కూడా బెనిఫిట్ జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇంకా ఈ ఎందుకు మనము రేటు ఎందుకు ఇంకా ముఖ్యంగా తప్పకుండా ఎగుమతులు ఎఫెక్ట్ అవడం మూలానే మనకి ఇది జరిగింది. అయితే పోయిన సంవత్సరం నిల్వలు కూడా రెండో కారణం, నేను చెప్పినట్టుగా రెండో కారణం. తర్వాత క్వాలిటీ ఒకటి పడిపోవడం వలన ఈ క్వాలిటీని మనం పెంచుకోవాలి అంటే నేను చెప్పిన ఇంత మొదట్లోనే మీ అందరితో చెప్పాను. ఈ చీడపీడలు మనము నేను మీ అందరితో కూడా ఒక పంటని ఎలా సాగు చేయాలి అనేటటువంటి ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్. ఇంతకుముందు నేను యాక్చువల్గా విజయవాడలో మాట్లాడినప్పుడు మిరప పంట సాగు మొదలు పెట్టక ముందే నేను అది అక్కడ రైతు సంఘాల వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మీతో షేర్ చేసుకుంటాను. అది రైతు మంచి ధర రావాలంటే మంచి క్వాలిటీ ప్రోడక్ట్ మనం ప్రొడ్యూస్ చేయాలి, మంచి చక్కటి గ్రేడింగ్ కూడా చేయాల్సిన. నేను ఇందాక మన రైతు నాయకులతో వెంకటేశ్వరరావు గారితో మాట్లాడుతుంటే ఇక్కడ కూలీ ధరల విషయం కూడా మాట్లాడడం జరిగింది. ఖమ్మంలో నాకు తెలిసి చాలా అధికంగా కూలీ ధరలు రేట్లు ఉన్నాయని చెప్పేసి నాకు అర్థం. ఎందుకంటే ఇతర రాష్ట్రాలను, ఇతర జిల్లాల్లో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రకాశం లాంటి జిల్లాలో నేను అనుకోవడం 400-500 కన్నా ఎక్కువ లేదు. ఇక్కడ దాదాపు 800 రూపాయలు ఇస్తే కానీ కూలీలు దొరకటం లేదు అని. అలాంటప్పుడు రైతుకి గిట్టుబాటు ధర మిరప గ్రేడింగ్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది నాకు తెలిసింది. సో దానికి ఎలా చేయాలి అంటే నా దగ్గర అయితే సొల్యూషన్ లేదు, ఆలోచించాల్సిన విషయం ఇది. మిషన్లు కూడా వస్తా ఉన్నాయి. మిషన్లు అంటే ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్థాయి ఏ రూపం దాల్చిందంటే రంగును చూసి, అంటే నిజంగా మనం మిరపకాయలు గ్రేడింగ్ ఎలా చేయొచ్చు, తాలు సపరేట్ చేయటము, లెంగ్త్ రంగును బట్టి. సో ఈ పారామీటర్స్ ఆ మిషన్కి, కంప్యూటర్కి మనం పొందుపరిస్తే దాని ప్రకారం అది సపరేట్ చేయడం కష్టమైన ఇదేం కాదు. సో అలాంటి నేను నిన్ననే వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కానీ, ఐసీఆర్ స్థాయి పరిశోధన సంస్థల్లో కానీ ఇప్పుడు
మీ అందరికీ నేను చెప్పాలే వద్దా అని సంశయిస్తూనే చెప్తున్నాను. ఇప్పుడు నిజమైన పరిశోధన జరగట్లేదు. కేంద్రంలో వాళ్ళు అశాస్త్రీయమైన విషయాలు, ఆవు మీద రీసెర్చ్ చేయండి, పేడ మీద రీసెర్చ్ చేయండి, ఇలాంటి అశాస్త్రీయ విషయాల మీద రీసెర్చ్ చేయండి అని చెప్పడం, శాస్త్రవేత్తలు చాలా వరకు సైలెంట్గా ఉండటం, ఇది కొంచెం ఆందోళనకరమైన. ప్రపంచం అంతా కూడా ముందుకు వెళ్ళిపోతా ఉంటే శాస్త్రీయ విజ్ఞానం అభివృద్ధి చేసుకుంటాం. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇప్పుడు మిరపలో నేను చెప్పినట్టు ఎంత సులువైన మార్గం అంటే ఇది. మనము కూలీ 800 రూపాయలు పెట్టి చేసేది ఒక్క గంటలో ఆ మిషన్ సార్ట్ అవుట్ చేసేవారు కదా. లెంగ్త్ మనం ప్రిస్క్రైబ్ చేయాలి, కలర్ ప్రిస్క్రైబ్ చేయాలి, తర్వాత అందులో హీట్ అయితే మనం దాన్ని మళ్ళీ వేరే పారామీటర్స్ వెరైటీని బట్టి ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మనం చేయాల్సింది. రంగును బట్టి, తర్వాత లెంగ్త్ను బట్టి ఈజీగా మిరపకాయని సపరేట్ చేసి సార్ట్ అవుట్ చేయగలిగే అవకాశం ఉంది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తప్పకుండా చేయొచ్చు. ఇంకా ఒక 5 నిమిషాలు మాట్లాడించండి. అయితే ఇది ఈ పరిస్థితులు ఉండడం వల్ల ఈ పరిస్థితులు మనం అభివృద్ధి చేసుకునే అవకాశం మన చేతిలో ఎక్కువ లేకపోయినా కానీ, నేను చెప్పేది ఏంటంటే మనందరం కూడా అందరూ కలిసి FPOలుగా ఏర్పడి తప్పకుండా మన ప్రభుత్వ నిర్ణయాల మీద మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన అవసరం ఉంటుంది, అవకాశం ఉంటుంది. తర్వాత నేను ఇందాక చెప్పినట్టు భారత జాతీయ మండలిలో పనిచేస్తూ నేను నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ అనే సంస్థలో హైదరాబాద్లో పనిచేశాను. అయితే జాతీయ జన్యు వనరుల మీద జీన్ బ్యాంక్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ జీన్ బ్యాంక్ గురించి 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఆ జీన్ బ్యాంకు అనేక మన భారతదేశం మెగా బయోడైవర్స్ రీజియన్ అంటారు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి వైవిధ్యం, ఈ జన్యువుల్లో ఉన్నటువంటి వైవిధ్యం ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. అందుకే సుమారు ప్రపంచంలో 150 దేశాలు అన్ని కలిసి డైవర్సిటీ రిచ్ కంట్రీస్ అన్ని కూడా ముందుకొచ్చి ఒక అంతర్జాతీయ ఒడంబడికి చేసుకున్న అంతర్జాతీయ ఒడంబడికి పేరు ఏంటంటే CBD అంటారు, కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ. ఆ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ ప్రకారం ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి హైబ్రిడ్స్ కానీ, మన దగ్గర ఉన్నటువంటి అధిక ఉత్పత్తి ఇవ్వగలిగినటువంటి వెరైటీస్ కానీ, ఇవన్నీ కూడా మన రైతు దగ్గర ఉన్నటువంటి పురాతన పాత విత్తనాల నుంచి, పాత రకాల నుంచి, ల్యాండ్ రేసెస్ నుంచి వచ్చినవి. అయితే అంతర్జాతీయ చట్టం ప్రకారం మన సిగ్నేటరీ కంట్రీస్ అన్నింటిలో కూడా భారతదేశం చాలా ముఖ్యమైన కంట్రీ. భారతదేశంలో మన దేశంలో కూడా జాతీయ స్థాయిలో ఒక చట్టాన్ని మనం రూపొందించుకోవాలి. అంటే అంతర్జాతీయ చట్టం ఉన్నటువంటి ప్రొవిజన్స్ ప్రకారం మన దేశంలో కూడా మనం ఒక చట్టాన్ని తెచ్చుకోవడం జరిగింది. ఆ చట్టం పేరు నేషనల్ బయోడైవర్సిటీ యాక్ట్. నేషనల్ బయోడైవర్సిటీ యాక్ట్లో కానీ, అంతర్జాతీయ CBDలో కానీ 3 అంశాలు ముఖ్యమైనటువంటి. ఆ 3 అంశాలు ఏంటంటే, మొదటిదేమో కన్జర్వేషన్ ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్. అంటే మన దగ్గర ఉన్నటువంటి డైవర్సిటీని, మన దగ్గర ఉన్నటువంటి వైవిధ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం. అసలు ఇప్పటికే మీ అందరికీ తెలుసు, అప్పుడు పేపర్లో చదువుతూ బయోడైవర్సిటీ అంతరించిపోతాం. బయోడైవర్సిటీతో పాటు మన దగ్గర ఉన్నటువంటి పాత పంటలు కూడా మనం ఇప్పటికే ఎక్కువ కోల్పోయాయి. అయితే ఇవన్నీ కోల్పోయినా సరే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మా దగ్గర జీన్ బ్యాంకులు ఇవన్నీ ఉన్నాయి. చాలా వరకు 90% మనం పోగొట్టుకుందాం అనుకున్న వెరైటీలు అన్నీ కూడా ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఇవి రాబోయే తరాలకి కాపాడుకోవాలంటే కూడా వాటిని కొంతమేర రైతులు సాగు చేస్తూ ఉండాలి. లేకపోతే ఈ జీన్ బ్యాంకులో మనకు తెలిసి 50 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల దాకా వాటి వైబిలిటీని కాపాడుకుంటూ రావచ్చు. అయితే మధ్యలో ఏ కారణం చేత ఎప్పుడు అందులో ఉన్నటువంటి వైబిలిటీ పాడయ్యే అవకాశం ఉంటుంది, అందులో ఉన్నటువంటి వైవిధ్యాన్ని మనం కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కమ్యూనిటీ సీడ్ బ్యాంక్స్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. అంటే వైవిధ్యం ఎక్కడైతే ఉందో అక్కడ మన జాతీయ చట్టం ద్వారా కమ్యూనిటీ సీడ్ బ్యాంక్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి రాష్ట్రంలో కూడా ఎక్కడైతే నార్త్ ఈస్ట్ లో, తర్వాత వెస్టర్న్ ఘాట్స్ లో ఉన్నటువంటి ట్రైబల్ ఏరియాస్ లో కానీ, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈస్టర్న్ ఘాట్స్ లో కానీ, అంటే మనకి వరంగల్ కానీ, తర్వాత భద్రాచలం ఏరియాలో, భద్రాచలం ఏరియాలో కొండ ప్రాంతాల్లో రైతుల దగ్గర ఇప్పుడు కూడా పాత రకాలు ఉన్నాయి. అటుపక్క ఆంధ్రాలో విశాఖపట్నం, శ్రీకాకుళం అక్కడ చాలా మంది రైతులు, ట్రైబల్ ఫార్మర్స్ కమ్యూనిటీ సీడ్ బ్యాంక్స్ ఏర్పాటు చేసుకొని వాళ్ళ విత్తనాలని వాళ్ళు దాచుకోవడం జరుగుతుంది. అయితే ఈ చట్టం ప్రకారం ఏంటంటే ఒక
ఒకప్పుడు ఈ మన దగ్గర ఉన్నటువంటి ఈ వైవిధ్యానికి సావరెన్ రైట్స్ లేవు. అంటే ఏది ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆ విత్తనాలు తీసుకొని వెళ్ళిపోవటం ఈజీ అనమాట. ఎవరు ఏం చెప్పడానికి లేదు. దానికి చట్టం ఎటువంటి హక్కులు అంటే ఎవరు అలాంటి గైడ్ లైన్స్ కూడా లేవు మనకి 1993 వరకు. అయితే 93 తర్వాత అంతర్జాతీయ చట్టం వచ్చింది. 2002లో మనకి జాతీయ చట్టం వచ్చింది. ఈ చట్టంలో ప్రకారం ఈ ట్రైబల్ ఫార్మర్స్ అందరికి కూడా అందులో కమర్షియల్ ఉత్పత్తులు అంటే కమర్షియల్ వెరైటీస్ తయారు చేసిన తర్వాత అందులో కొంత భాగాన్ని కేవలం 1% మాత్రమే అక్కడ రైతులు కమ్యూనిటీస్కి పంచుకోవాల్సిన అవసరం. సుమారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రామ్దేవ్ బాబా తర్వాత అట్లాంటి కొన్ని పెద్ద పెద్ద సంస్థలు వేల కోట్లు వాళ్ళ ఉత్పత్తులు ఆ మెడిసినల్ ప్లాంట్స్ కానీ అక్కడ ఉన్నటువంటి అంశాలను ఉపయోగం మీకు తర్వాత వెరైటీస్ అంతర్జాతీయ సంస్థలు ఎన్నో కూడా ఈ ల్యాండ్ రైసెస్ని ఉపయోగించి హైబ్రిడ్స్ వెరైటీస్ తయారు చేసి కోట్లాది రూపాయలు సంపాదించారు. అయితే ఈ చట్టంలో చిన్న అంశం ఉంది. ఏంటి ఆ అంశం ప్రకారం కొంత వాళ్ళు సంపాదించిన లాభాల నుంచి కొంత కమ్యూనిటీస్ తోటి షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అలాంటి చట్టంలో మేము ఆ డబ్బులు మేము రైతులకు ఇవ్వము, ఆ డబ్బులు మేము కమ్యూనిటీస్కి ఇవ్వమని చెప్పేసి రామ్దేవ్ బాబా లాంటి వాళ్ళు 2-3 ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ తయారు చేసేవాళ్ళు హైకోర్టు జార్ఖండ్ కాదు ఉత్తరాఖండ్ కోర్టుకు వెళ్ళి వాళ్ళు మేము కట్టము, మాకేమి స్టేట్ లెవెల్ థైర్డ్ ఎస్టిమేట్స్ మేము కట్టాల్సిన అవసరం లేదని చెప్పి కోర్టులో రిట్ వేస్తే కోర్టు వాళ్ళకి అక్షంతలు పెట్టి జాతీయ చట్టం ఉల్లంఘన అవుతుంది, అంతర్జాతీయ చట్టం ఉల్లంఘన అవుతుంది కాబట్టి మీరు కట్టాల్సిందే అని చెప్తే వాళ్ళు దేశం ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ఎంత అన్యాయం అంటేనండి 400 కోట్లు సంపాదిస్తే అందులో 2 కోట్లు మాత్రమే ఒక సంస్థ లెక్కల ప్రకారం నేను చూశాను 2-2.5 కోట్లు మాత్రమే వాళ్ళు చెల్లించాల్సిన అవసరం. అది కూడా మేము కట్టమని చెప్పి అంటే ఎంత దారుణంగా ఉందని చెప్పడానికి ఈ విషయం మీకు చెప్తా ఉన్నాను. ఎంత దారుణం అంటే 2.5 కోట్లు వాళ్ళు సంపాదించిన 421 కోట్లలో 2.5 కోట్లు కమ్యూనిటీస్కి స్టేట్ గైడ్స్కి ఇవ్వడానికి కూడా వాళ్ళకి చేతులు రావడం లేదంటే ఇంకెంతకన్నా అధ్వానమైనటువంటి పరిస్థితులు మన దేశంలో చాలా దాపురించున్నాయి. ఇంకా మీలో ఎవరికైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే నేను చెప్పడానికి ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నాను. అయితే మిర్చి మీద నా 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 అనుభవం ప్రకారం నేను చదువుకున్న చదువు ప్రకారం నేను చాలా మందితో మాట్లాడుతున్నాను ఈ విషయాల మీద. రాబోయే రోజుల్లో ఈ మార్కెట్ మనం అభివృద్ధి చేసుకోవడం మన చేతిలో కూడా ఉందని చెప్పి ఈ అవకాశం ఇచ్చినట్టే మీ అందరికీ కూడా నేను నమస్కరించి కృతజ్ఞతలు చెప్పుకుంటాను. చాలా